Hello guys, నేను మీ లలిత్ కిషన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మై యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇస్ లలిత్ గేమర్. ఓకే, ఇప్పుడైతే మనం మళ్ళీ లోకీ క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. లోకీ క్రాఫ్ట్ ఎక్స్ అయితే ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, గేమ్ ఇస్ లోడింగ్. ఫ్రెండ్స్, ఇదైతే మొన్న ఒక చిన్న హౌస్ లాంటిది అయితే కాదు, టెంపరీ హౌస్లో చిన్నది కట్టుకున్నాం, దాంట్లోనే ఉన్నాం. రాత్రి అయింది, మనం ఇంకా గేమ్ స్టాప్ చేసాం. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. ఓకే, ఫ్రెండ్స్, ఎవరెవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మనకి ఇప్పుడు ఎంత సబ్స్క్రైబర్ 16 ఓన్లీ. మనకి లైక్స్ వ్యూస్ బాగానే వస్తున్నాయి. లైక్స్ రావట్లేదు కానీ వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. అప్పుడు నాకు ఇంట్రడ్యూషన్ వీడియోకి 68 ఎంతమంది వచ్చారు, వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తే మనకి ఇప్పుడు 68 సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓకే, నా విషయం ఏంటి కాదు, ఓన్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, అండ్ లైక్. ఓకే, 1 minute. ఓకే, ఇప్పుడైతే మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. ఎల్జీ వరల్డ్. ఈరోజు అయితే మనం విలేజ్ను అయితే కన్ఫామ్గా వెతుకుదాం. రేపో ఎల్లుండో చూసి నేను ఒక మంచి క్రియేటివ్ వరల్డ్ క్రియేట్ చేసి దాంట్లో ఒక క్రియేటివ్ అని పని చేస్తా. ఒకటి ఏదైనా స్ట్రక్చర్ కడదాం. ఓకేనా? సరే, వీడియో చూసిన ప్రతి వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బాగా గేమింగ్లోని ఎవరైనా బాగా తెలుసుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, మా బాబాయ్, జాంబీ విలేజర్ అదేంటి అంటే దగ్గరలో కన్ఫామ్గా విలేజ్ ఉంటుంది. వీడిని గోల్డెన్ యాపిల్ ఇస్తే వీడు బాగా అవుతాడు, కానీ గోల్డెన్ యాపిల్ ఇవ్వలేము ఇప్పుడు మనం. ఓకే, చనిపోయాడు. బయటకు వెళ్దాం ఇప్పుడు. జాంబీస్ ఇవన్నీ తిరుగుతున్నాయి. వెళ్దామా వద్దా? ఒకసారి తీద్దాం అనేది. ఫుడ్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు వెళ్ళిపోవడమే మనకి. ఇంకా ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోదాం. బాబాయ్, మన దగ్గర ఐరన్ ఇంగాట్స్ కూడా ఉన్నాయి. ఓకే, పదండి ఇంకా మనం మన ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగిద్దాం. ఏంటి పైకి పదండి, అందరం వెళ్దాం. ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి విలేజ్ని అయితే ఎతకడం. అదైతే ఇప్పుడు మనం ఎతికితే మనకి ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. అంటే అది గేమ్లో టాస్క్ కాదు, నాకు ఇచ్చుకున్న ఓన్ టాస్క్. నేనైతే ఆఫ్లైన్ వర్క్ అయితే ఏం చేయలేదు. జస్ట్ నిన్నటి నుంచి నిన్న రెడ్ బాల్ 4 అని గేమ్ పెట్టిన, అదొకటి ఆడాను అంతే నిన్న. మళ్ళీ ఈరోజే అడవిలో నుంచి పొదల నుంచి వెళ్తున్నాం. వీళ్ళకి దొరుకుతుంది అంటారా? ఏమో, వీళ్ళు ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఓకే, ఇవి వచ్చేసి కోకో బీన్ ట్రీస్ అనుకుంటాను కదా. ఇక్కడ పాండాస్ కూడా ఉంటాయి కొన్ని. వాటిని మనం టేమ్ చేయాలంటే మనకి బ్యాంబూ కావాలి. బ్యాంబూ ఎక్కడైనా దొరికితే తీసుకొని టేమ్ చేద్దాం. ఇంకొక షీప్ మనకు బెడ్ సెట్ ఈరోజు రాత్రికి. అమ్మయ్య, ఊళ్ళు వచ్చిందా? అమ్మయ్య, వచ్చింది. ఈరోజు రాత్రికి బెడ్ సెట్. ఓకే, వాటర్ మిలన్స్ అంటే అవి కూడా తీసుకుందాం. ఇక్కడ వాటర్ మిలన్స్ కూడా అదే కరెక్ట్. వాటర్ మిలన్స్ ఒక 2 తీసుకుందాం. మనకి వాటర్ మిలన్ కూడా ఫుడ్లోకి పనికి వస్తుంది. ఓకే, వచ్చాయా వాటర్ మిలన్స్? 21 సరిపోతాయి. ఫస్ట్ మనకి విలేజ్ దొరికితే నీట్గా ఉంటుంది. అట్లా ఎందులో చంపను. విలేజ్ దొరికితే హేవల్స్ ఉంటాయి, బ్రెడ్స్ ఉంటాయి. ఏమంటే మన లక్ ఉంటే డైమండ్స్ కూడా దొరుకుతాయి.
కేవలా ఉంది. ఓకే ఓకే, ఇదైతే దొరకట్ ఫ్రెండ్స్. ఏట్ ఫ్రెండ్స్ ఇది, ఏట్ మావా ఇది, ఇంత దారుణమా? మరీను ఇప్పటి నుంచి తిరుగుతున్నాను. నిన్న ఈరోజు ఒకసారి దొరకాలి, ఒక్కటి చిన్నది, చిన్న విలేజ్ దొరుకుతున్నా చాలు. ఒకరోజు షెల్టర్ దొరకట్లేదు. మన టార్గెట్ వచ్చేసి విలేజ్లో హౌస్ కట్టుకోవాలి, ఇంక అక్కడే ఉండాలి. అది మన టార్గెట్. అమ్మ బాబే, కష్టమే విలేజ్ కాడ కనబడడానికి. ఛాన్స్ ఉంటే మన లక్ బట్టి అమ్మ ప్లేన్స్లోకి వచ్చామా. సవానా విలేజ్, సవానా దగ్గరికి వచ్చాం ఇప్పుడు మనం. సవానా ఏనైతే డెజర్ట్లో అయితే వర్షమే పడ్డది అసలు. సవానాకు వచ్చిన తగ్గిపోయింది ఫ్రెండ్స్ వర్షం. మళ్ళీ ప్లేన్స్ అనేది ప్లేన్స్ స్టోనీ పీక్స్ లాగా ఉంది అది. అక్కడికి వెళ్దాం ఆగండి. కోల్ ఏమైనా దొరికితే టార్చర్స్ చేసుకోవడానికి బాగుంటుంది, కోల్ ఏమి దొరికితే. ఓకే ఓకే, మనకైతే దొరకట్లేదు. చిన్న చిన్న చికెన్స్ మటన్స్ అన్నీ దొరుకుతున్నాయి మనకి. ఫాస్ట్గా అయితే వెళ్ళదు, స్లోగానే వెళ్దాం. మళ్ళీ హంగర్ చాలా ఫాస్ట్ తగ్గిపోతుంది. ఏది లామనా బాబాయ్, దింపేస్తుంది మనకి. ఏంట్రా బాబు ఇది, ఒక్క దగ్గర కూడా మనకి విలేజ్ కనబడట్లేదు. సవానా కూడా, సవానాలోని బోల్డ్ విలేజ్ ఉంటాయి ఫ్రెండ్స్, ఒక్క విలేజ్ కూడా కనబడట్లేదు మనకి. బ్లాక్ షీప్ బాబా బ్లాక్ షీప్ అన్నట్టు ఉంది. మనకు ఓన్లీ వైట్ కావాలంతే. ఎంత పెద్ద మౌంటైనా ఎక్కుదామా? సరే ఎక్కుదాంలే. ఇక్కడ విలేజ్ దొరికితే అప్పుడు ఎక్కుతాం. విలేజ్ దొరికితే ఎంత బాగుండొచ్చు. విలేజ్ దొరకట్లే. అబ్బా, village, I need village, I am searching village. నాకు విలేజ్ కావాలి. ఇదేంటిది, వాటర్ ఫాల్స్. అక్కడ చూడండి ఫ్రెండ్స్, స్ట్రైట్ వాటర్ ఫాల్స్ లాగా ఉంది కదా. విలేజ్ దొరికితే ఎంత ఫ్రెండ్స్. ప్లేన్స్ ఓకే. అమ్మ బాబు, ఇక్కడ నేను దూకేద్దామా? అమ్మ బాబు, అబ్బా కష్టపడి ఎంత దూరం వచ్చాం ఫ్రెండ్స్, మొత్తం స్పాయిల్ అయిపోయింది. జనరేటింగ్ వరల్డ్ ఏంట్రా బాబు, మళ్ళీ మనం స్టార్టింగ్ పొజిషన్కి వచ్చాం ఫ్రెండ్స్. ఎక్కడైనా విలేజ్ దొరికితే మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి వద్దాం. ఏం చేద్దాం? అమ్మయ్య, కరెక్ట్ 2 షీప్స్ దొరికాయమ్మా. ఇంకోటి దొరికితే సెట్ బెడ్ ఈ రోజుకి. మీకు అమ్ముతాను. ప్లీజ్ చచ్చిపో, నాకు బెడ్ లేదు. నీకంటే దరిద్రం పొజిషన్ అది ఇక్కడ. అమ్మ చచ్చిపోయిందా? బ్రౌన్ ఎట్రా, ఒక వైట్ ఇవ్వండిరా. ఒకటి దొరికింది, ఇంకోటి ఏది? అమ్మా దొరికిందిరా. కొట్టు ఏయ్ కొట్టు. అంతే కొట్టండి. కొట్టరాదని ఎగురు తంతనే. అది చచ్చిపోయింది. ఇంకొక వైట్ షీప్. రాత్రి అయిపోతుంది, షీపులు దొరకవు. మళ్ళీ ఎక్కడొక్కడ ఉండమే. ఏంటిది, ఏదో హౌస్ అనుకున్నాను నేను దాన్ని చూసి. ట్రీ మారే, మళ్ళీ చచ్చిపోతాం ఇప్పుడు. స్లోగా వెళ్దాం. వాడు కనబడకూడదు, కనబడితే చంపేస్తాడు వాడు, స్కెల్టన్ వాడు. అమ్మ వచ్చాము.
ఈ రాత్రి ఉంది చూడు, ఫాస్ట్ వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. క్రేపర్ బాబే, ఏంట్రా బాబు ఇది? క్రేపర్ స్కెల్టన్ ఒక్క చిన్న విలేజ్ రా, అంతరా వీళ్ళు. ఇంకో క్రేపర్, ఏంట్రా బాబు ఇది? ఈ రాత్రి అంత ఇలాగే అనుకుంటా ఫ్రెండ్స్, మనకి జాగారం. ఇంకో క్రేపర్. అమ్మో ఎట్రాలు. ఇక్కడ ఏదో లైటింగ్ వస్తుంది, సరే ఒకటి వెళ్దాం. రండి రండి రండి. లైటింగ్ లైటింగ్ లైటింగ్, ఏం లైటింగ్ అది? విలేజ్ ఏంటిది ఇక్కడ? బాబు అందరు చుట్టుముట్టారు. ఓబా, మళ్ళీ ఇక్కడ స్పాన్ అయ్యామా? ఎన్నిసార్లు తెచ్చిపోతున్నావు? కొట్టిరా, చంపిరా నన్ను. ఆగరా బాబు, వచ్చేస్తున్నాను వెనకాల నుంచి. ఈరోజు మళ్ళీ ఎలాగే అనుకుంటాం ఫ్రెండ్స్, ఈ రాత్రి సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. కిందకి వెళ్ళిపోదు అండర్ గ్రౌండ్లోకి. మా బాబోయ్, రే 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 కొట్టి చంపేస్తున్నారు కదరా, మరి ఇంత దారుణం ఎట్రా? నేను తీసుకుని కిందకి వెళ్ళిపోదాం, కిందకి. ఇంకా ఇంకా ఓకే, పైన పెట్టుకున్నాం. అమ్మా బాబోయ్, ఇలాగే సర్వైవ్ అవ్వాలి ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం మనం అనుకుంటాం. తీద్దాం ఆగండి పైకి. ఒక బాబు వచ్చేసాడు, బాబు ఎవడో వచ్చాడు బాబాయ్. కొట్టండి కొట్టండి కొట్టండి. ఏంటి ఫ్రెండ్స్ ఇది మనకి? ఏంటిది? అమ్మో పెళ్ళి పెళ్ళి పెళ్ళి, అమ్మ అమ్మ పేలేట. ఫుడ్ అంతా పోయింది. ఇప్పుడు మనం ఇది కూడా వెళ్ళాలి అంతే, నాకు తెలిసి. ఫుడ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడైతే దీంట్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం మినిమం 6 గంటలు ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మయ్య, ఒక్క విలేజ్ రా బాబు, ఒక్క దగ్గర కూడా ఉండదు విలేజ్. కింద నుంచి అడుగు మండలు గట్ట రాకపోతే మొత్తం నాకు అయిపోయింది. ఒక్క విలేజ్ రా బాబు, ఒక్క విలేజ్. మనం బ్యాడ్ లక్ ఫ్రెండ్స్. మైండ్ క్రాఫ్ట్లో ఎప్పుడు నేను ఆడాను అనుకోండి, మా ఇంట్లో నేను నార్మల్గా ఇలాగంటే చిటికేస్తే దొరికేస్తుంది నాకు విలేజ్. ఇప్పుడు ఎంత కష్టంగా ఉందో. క్రియేటివ్లో అయితే ఆడలేదు ఫ్రెండ్స్ నేనైతే అసలు. వాటర్లో కూడా నన్ను కొట్టడానికి వచ్చేస్తున్నారా? మనకి విలేజ్ దొరకదు ఇంకా. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉన్నట్టు ఉంది అది. వెళ్దాం ముద్దురండి. వాటర్లోనే ఉండవు ఉదయం అంతా. అప్పుడు అంత ఫాస్ట్ రాదు. పంప్కిన్స్ రా, ఈ పంప్కిన్స్నే ఫాలో అవ్వాలి. దగ్గర పంప్కిన్స్ అన్నట్టు కన్ఫర్మ్గా. ఇలా కూడా మధ్యలోనే వేస్ట్ కూడా వచ్చేస్తాడు. అలాగా ఎవరిని తగలబడడానికి వస్తాడో తెలియదు, కానీ తగలబెడతాడు పంప. ఏంట మనకైతే చాలా కష్టం అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఒక్క టిక్ కూడా కనబడట్లేదు. ఒక్క విలేజ్ అంతే. ఏంటి ఏటని అడిగాను నేను, ఒక్క విలేజ్ కదా, ఒక్క విలేజ్ కూడా దొరకట్లేదు. తిరుగుతూనే ఉన్నాను అందరి నుంచి. ఇక్కడ ఇలా వద్దరు ఒకటి ఇక్కడ మళ్ళీ రొమ్ము స్పాన్ అయ్యారేట. అక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్. ఇక్కడ కూడా ఇద్దరు ఉన్నారు అడవిలో. అమ్మయ్య, మార్నింగ్ అవుతున్నట్టు ఉంది. స్కై చూస్తుంటే కొంచెం కొంచెంగా. ఇది ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ బ్యాంబూ అంటే. దీని నుంచి
ఇది కూడా ఆడేసుకుంటున్నాడు ఆఖరికి. ఒక విలేజ్ కూడా దొరకట్లేదు ఈ బ్యాంబూస్లో. క్రేపర్ ఇక్కడ కూడా వచ్చాడు దొంగడు. కనబడట్లేదు అసలు చీకట్లోనే. అమ్మా ఇక్కడ ఇద్దరు. రే అమ్మయ్య తప్పించుకున్నాం బ్యాంబూ ఫారెస్ట్ నుంచి. ఫుడ్ అయిపోతుంది అలాగా. ఇప్పుడు ఫుడ్ అయిపోతుంది, చనిపోతాం ఫుడ్ అయిపోతే. స్లోగా వెళ్తాం, ఏం పర్లేదు. వాటర్ మిలన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏమైనా వాటర్ మిలన్స్ ఉంటే మామూలుగా ఉండదు. ఇంకా వాటర్ మిలన్స్, కోకో బీన్స్ నుంచి మనకేమైనా వస్తుంది ఫుడ్ అని రాదు కదా. ఇంకా హంగర్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆడక్కడ మధ్యలోనే. అలాగైపోయిందంటే మన పరిస్థితి అలాగైపోయింది. ఎంత పెద్ద చెట్టు అందరా బాబు. ఓకే అమ్మాయి బయటకు వచ్చు. ఇక్కడ ఎవరు ఉండకుండా స్టార్టింగ్ వీళ్ళు ఉన్నారు. ఓకే ఫాస్ట్నెస్ తగ్గిపోతుంది, హంగర్ అయిపోతుంది. ఏంటిది అయిపోయాం ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడే స్టార్టింగ్కే మళ్ళీ మా హార్ట్స్ అన్నీ అయిపోతున్నాయి. క్యారెట్ కూడా కనబడట్లేదు ఇక్కడ. ఎక్కడే ఏదైనా కనబడితే కోసేస్తాను కదండి. అమ్మా ఎండ్రమాన్లు చూడకూడదు, చూడలేదు. మెయిన్ మెన్యూలో కలితే క్యాన్సిల్ చేయి. మళ్ళీ రీస్పాన్ ఎక్కడో అయ్యా. ఫ్రెండ్స్ మన పరిస్థితి చాలా దరిద్రంగా అయిపోయినట్టుంది. బ్యాక్ నుంచి వెళ్దాం. బ్యాక్ నుంచి విలేజ్ ఉంటుంది, ఏముండదు అనుకుంటాను. ఫాస్ట్ మన ఫుడ్ అయితే కన్ఫర్మ్ కావాలి. ఇప్పుడు చాలా డేంజరస్ ఫుడ్ లేకపోతే. ఫుడ్ లేక చనిపోయాం ఫ్రెండ్స్. బెడ్ మినిమం బెడ్ ఉన్నా చాలు. మాటలు కింద ఆగమ్మా వెళ్ళి. ఓకే ఆగి ఎలాగంది అసలు చచ్చిపోయిందా? ఫ్రెండ్స్ ఈ చీకట్లు కనబడట్లేదు నాకు అసలు. ఫ్రెండ్స్ ట్రేడర్ అన్నాడు కదా, ఈయన ఫాలో అయితే మనకు విలేజ్ దొరుకుతుంది అనుకుంటాం కదా. మనకి మనంగా ఎత్తుక్కోవాలి విలేజ్. ఫుడ్ అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి. మార్నింగ్ అయ్యింది అసలు డౌట్. ఏంటది ఫ్రెండ్స్? ఏంటి ఫ్రెండ్స్ ఇది అసలు మరీ దారుణం. ఒక్క విలేజ్ దొరికితే ఎంత తిరిగామో. ఇక్కడ ఇంకో షీప్ ఉంది, పోద్దాం చంపేద్దాం, నరికేద్దాం దాన్ని.
ఇంకో షీప్ ఉన్నట్టుంది. షీప్ కలిసాను అమ్మా, ఎగిరింది వాళ్ళగా. ఏంటి ఫ్రెండ్స్ ఇది? ఓకే, వీళ్ళు డ్రైవర్ లెవెల్ బెస్ట్. నాకు ఏం లేదండి. ఓకే, ఒకటి దొరికిన మనకి వర్షం ఒకటి ఉంది కదండి. ఓకే ఓకే, ఇక్కడ విలేజ్ దొరుకుతా టార్గెట్ ఇది కంప్లీట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఈరోజు కానీ విలేజ్ దొరికిందా ఇంకా ఎపిసోడ్ ఎండ్ చేసేద్దాం. అమ్మయ్య దొరికింది ఇంకోటి, ఇదొకటి. ఫస్ట్ ఈరోజు స్లీప్ వేసి నేను నెట్ తప్పించుకుంటే మళ్ళీ ఇటే వస్తుంది. చంపేస్తుంది. అమ్మయ్య దొరకనప్పుడు దొరకవు కానీ అసలు దొరుకుతుంది. ఇక్కడ చెట్టు కొట్టి మనం క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకొని స్లీప్ వేసేద్దాం. తింటున్నాను నేను. ఓకే, మనకి బెడ్ ముఖ్యం. 3 కొడదాం, 4 పడేద్దాం. మస్తు సరిపోతుంది ఇదొకటి. బెడ్ సెట్ ఎంతటైనా ఒకటి వేసుకున్నాం సరిపోద్ది. ఫస్ట్ నేను స్లీప్ వేసేస్తాను. ఫేస్ పాయింట్ సెట్ చేసుకోవాలి. ఒక్కరు కూడా సాగకూడదు ఈసారి. మన దగ్గర స్పాట్ కూడా ఉంది. సరే, అస్సలు అంటే అస్సలు స్టార్ట్ అవుదాం. అటువైపు ఐలాండ్లోకి వెళ్ళి సెర్చ్ చేద్దాం. ఫుడ్ కూడా ఉంది. 3 మీట్ ఉంది. డాగ్ ఫాక్స్ కడితే ఉల్ఫ్ తిన్నాను. ఉల్ఫ్ అంటారు దాన్ని కదా. ఇంకా ఏమనుకున్నాను, షీప్ ఏదో అనుకున్నాను నేను. చెట్లు వెలబడితే ఇక్కడ ఇదేంటిది? ఓకే, ఓకే 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 ఓకే. విలేజ్ దొరికితే ఇంకా వీడియో ఎండ్ చేసేయడమే. ఈరోజు కన్ఫామ్గా విలేజ్ ఎత్తుకి ఇంకా విలేజ్లో ఇంకా అంతే. విలేజ్ దొరికితే ఎక్కడ ఎండ్ చేసేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ టైం విలేజ్లో హౌస్ కడదాం. విలేజ్ కనబడుతుందంట అసలు డౌట్. ఓకే, అసలు విలేజ్ దొరుకుతుందో కూడా నాకు డౌటే. దొరుకుతుంది అనుకోండి, దొరుకుతుంది అంతే. దొరుకుతుంది, ఎందుకు దొరకదు? మనకి దొరుకుతుంది కన్ఫామ్గా. విలేజ్ దొరుకుతుంది. ఎన్నిసార్లు చచ్చిపోయాం ఫ్రెండ్స్? రీస్పోన్ అయ్యాం ఎన్నిసార్లు? 3 times మేము చనిపోయి ఉంటాం కదా గేమ్లోని. ఇటువైపు
ఉందా ఏదైనా? అమ్మయ్య దూకాము. వర్షం వల్ల ఏం కనబడట్లేదు ఇక్కడ. ఎక్కొచ్చు కూడానా? బాబు ఓకే, ఇక్కడ నుంచి ఏం లేదు. అటువైపు వెళ్దామా? చంద్రపూడి అయితే ఇంకా ఉందా? పడదామా కింద పడదాం. ఆగండి, ఇందాక కూడా అలాగే చనిపోయాము. వెళ్ళిపోతే ఏం పర్లేదు, సూపర్గా దూకం కదండి. సూపర్ బ్రో అన్నట్టుంది. అటువైపు వెళ్ళడం, ఎటువైపు విలేజ్ లేనట్టుంది. ఈరోజు కన్ఫర్మ్ విలేజ్ ఎత్తికే నేను గేమ్ ఆపుతాను. చూడండి, ఫాస్ట్గా వెళ్దాం కొంచెం. ఇటు అటు 2 అక్టర్లు ఉంది, మొత్తం జాయింట్. ఇటు కూడా ఎతికేద్దాం, పని అయిపోద్ది. వాటర్ మనం తీసుకుందామా? వద్దులండి, దొరికేద్ది. విలేజ్ నమ్ముకుంటూ ఉండండి. మన విలేజ్ దొరికేద్ది అంతే. దొరకాలి కదా, దొరికేస్తుంది అంతే. ఈ కోకో బీన్స్ ఏమొస్తుంది? కోకో బీన్స్ ఏంటిది? బ్రౌన్ డై, బ్రౌన్ బెడ్. నైస్. బ్రౌన్ బెడ్ అవసరం లేదు కానీ ఫస్ట్ మనకి బెడ్ వేయడానికి ఒక విలేజ్ కావాలి. విలేజ్ దొరికితే నాకు ఏ బెడ్ అయినా కావాలి. బ్రౌన్ అయినా, గ్రీన్ అయినా, బ్లూ అయినా, ఏదైనా, ఎల్లో, పింక్ అన్నీ. ఏంటిది ఉంది బాబోయ్, బాగుంది. ట్రీ హౌస్ కట్టుకుందామా? లేదంటే అప్పుడు దాకా మన హౌస్ భలే కడుతుంది. మోడర్న్ హౌస్లు ఇవంతా వచ్చు మనకి, నీట్గా ఉంటుంది. ఓకే, జంప్. ఫస్ట్ మనకి హౌస్, అది ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ హౌస్ ఇంపార్టెంట్. హౌస్ అక్కడ ట్రీయా లేదా హౌస్? ఒకసారి అటు పంప్కిన్స్ కూడా ఉన్నాయి. కన్ఫర్మ్గా అది విలేజ్ అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. అది స్ట్రక్చర్ లాగా ఉంది. అది పంప్కిన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అది విలేజ్ అయితే మామూలుగా ఉండదు, ఇంకా రచ్చరంబోలే. సరే, ఒకసారి చూస్తాను విలేజ్. పంప్కిన్స్ ఉన్నాయి కదా, విలేజ్ అవ్వాలి కదా. విలేజ్ కాదు ఏంటో. ఈ చెట్టే కదా అక్కడి నుంచి కనబడింది మనకి. వర్షం అనేది ప్రాపర్ కనబడదు అనుకోండి. బాబెక్కు, ఎన్ని షీప్లు ఉన్నాయరా బాబు. అటు వెళ్దామా ఇప్పుడు? ఇది ఐలాండ్ లాగా ఉంది. ఐలాండ్ దొరకగానే కన్ఫర్మ్ స్టోన్స్ అటువైపున దొరుకుతుంటారా? విలేజ్ దొరకద్ది అని అనుకుందాం. దొరకద్ది. వాళ్ళు అప్పుడు లెదర్ ఉంది. అప్పుడు నేను ముందు ఎపిసోడ్లో అన్నాను కదా, లోకిగ్రాఫ్ట్లో అది ఏదో అవుట్ఫిట్ అని. అది అవుట్ఫిట్ కాదు, అది దాన్ని ఆర్మర్ అంటారంట. ఆర్మర్ ఇక్కడ మన స్లీవ్. రే బాబోయ్, జస్ట్ మిస్. ఇప్పుడు ఇక్కడ స్లీవ్ వేసేద్దాం, కింద వేద్దాం. ఫాస్ట్ అంటూ బెడ్ ఇస్తున్నాయ్యా. ఓకే, మార్నింగ్ అయింది. ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది మొత్తం.
వెళ్దాం. ఇందులో పంకిన్స్ కనబడ్డాయి కదా, మనం విలేజ్ ఏదో మిస్ చేసుకుంటున్నాం నాకు అయితే అనిపిస్తుంది. వెతుకుదాం, దొరుకుతుంది. ఆ కాన్ఫిడెన్స్తో ఉందాం. ఓకే ఓకే, మనకు కనబడట్లేదు ఎందుకు విలేజ్. అమ్మా ఫుడ్ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు కనబడదని కూడా చేస్తాను ఇప్పుడు కన్ఫర్మ్గా. ఎవరో ఫాస్ట్గా. విలేజ్ కనబడట్లేదు ఏటో. ఓకే, విలేజ్ నాకు కావాలి అంతే. నాకు విలేజ్ కావాలి అంతే. ఇంకేటో అమ్మ గషీప్రా ఫుడ్కి అందరూ బలి అయిపోయింది. ఓకే, నువ్వు కూడా సేమ్ అంతే. చచ్చిపోయిందా? తినేద్దాం ఇప్పుడు, తినేద్దాం. ఇంకొకటి ఫుల్ అయిపోయిందిరా. సూపర్. కౌన్ కూడా చంపేద్దాం. చచ్చిపో ప్లీజ్ నా కోసం. చచ్చిపోవా ఎప్పుడు? సూపర్. నువ్వు నేను తిరిగా లేదు. మీరు చూసినప్పుడు కోల్ ఉందని నాకు కూడా తెలుసు. మనకు ఐరన్ అనుకున్నాను. కోల్ ఉంది, గోల్డ్ ఉంది. ఇక్కడ కోల్ స్టోనీ పీక్స్ కోల్ ఉంటుంది. ఇక్కడ హార్స్, ఇక్కడ కోల్. ఎందుకు తీసుకోవట్లేదు అంటే మన విలేజ్ అంటే మనకి టార్చెస్ అవసరం. మన విలేజ్కి నాకు కనబడలేదు అసలు. నీకు విలేజ్ చిన్న ఎక్కడ బాబు. ఓకే 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 ఓకే. టూ హీప్స్ తర్వాత ఉన్నాయి. రెండా ఇవి? మూడా? రెండు. సూపర్. ఎక్స్పీ కూడా ఉంది. ఓకే ఓకే ఓకే. ఎక్స్పీ మనకి ఎంజాయ్మెంట్ చేయడానికి పనికి వస్తుంది. ఇప్పుడు ఎట్ట వెళ్దామా? ఇక్కడ ఎత్తుకున్నా కావాలంటే. ఇక్కడైతే మనకేం లేవు. అటు ఎత్తుకుదాం. డెజర్ట్ విలేజ్ దొరికితే వెయిట్ చేద్దాం. అంతే. అక్కడ ఉండిపోవడమే. ఇంకా చంపంగా తీసుకోవాలి కదా. ఓకే, ఒక నిమిషం ఆగండి. ఆర్మర్ అంటే ఓకే. ఓకే, ఇక్కడైతే బోల్డ్ అంత సౌండ్ ఉంది. గ్లాసెస్ పొడవు వస్తుంది. ఫాస్ట్ విలేజ్ దొరికితే మన హౌస్ గ్లాసులు కూడా పెట్టుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఫాస్ట్ అంత ఫాస్ట్ వద్దులే, స్లోగా వెళ్దాం. ఏం పర్లేదు, మన దగ్గర బెడ్ కూడా ఉంది, టైం కూడా ఉంది, బోల్డ్ ఉంది. అంతే హంగర్ మాత్రం అసలు లేదు, తక్కువ ఉంది. మనం స్లోగా వెళ్ళాలి. పెద్ద కేవే కానీ వాటర్ ఉంది. ఆ కేవ్ అయితే కాదు, ఏముండదు దాంట్లో. ఎలాగే వరకు వస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటి నుంచి ఆడుతున్నాను. ఎలా ఎవరికి వస్తారో అర్థం కాదు. కానీ మళ్ళీ తిరిగి ఆ ప్లేస్కి వచ్చున్నాయంటే అలా కానీ వస్తే ఇంకా మైండ్ బ్లాక్. నాకు తిరిగి మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చామంటారా? ఇంకా చూద్దాం అవన్నీ. చుట్టూ తిరిగి ఇక్కడ అంతే. పైన అందరూ ఏంటిది? ఏంటో ఇది వెళ్తుందేటి? దీన్ని ఏమంటారు? రాందేటిది చాలా దరిద్రంగా. హౌస్ ఇది? హౌస్ అయితే కాదనుకుంటా. చూద్దాం. లేట్ లేవు. లేట్ అయింది.
ఇదేం చెస్ట్లు ఉంటాయి అదేంటి దరిద్రంగా ఉంది ఇదైతే చీచి సో ఏం బాగా బాబాయ్ నడిపోయినా అమ్మ బాబాయ్ మనకి ఎందుకు బాబు ఎవడ కట్టుంటాడు ఎవడ విలేజర్ వచ్చి ఇదంటే దగ్గర విలేజ్ కూడా ఉండాలేమో నాకు తెలిసి బాబు ఎంత పెద్ద స్ట్రక్చరే కోటలాగా ఉంది ఇదేదో మనం ఎందుకు వెళ్ళండి చెడు చూస్తాను యూట్యూబ్లో నాటు చూస్తాను అదేంటని ఓకే నాకు అవేమీ ముఖ్యం కాదు ఒక్క విలేజ్ నాకు దొరకాలి ఒక విలేజ్ ఐ నీడ్ 1 విలేజ్ ఇక్కడ దొరుకుతూ ఉంటుందా నాకు తెలిసి 900కి నాకు తెలిసి ఇక్కడ మినిమం 50% దొరుకుతుందేమో ఆ ల్యాండ్లో అమ్మా బాబు జస్ట్ మిస్రా కిందకి దిగి స్లో అటు వెళ్తాం ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసి 100కి 50% సగం పర్సెంట్ దొరకాలి అటువైపు చూస్తుంది దొరికేలాగే ఉంది దొరకాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సెంటర్లో ఉండాలనుకుంటున్నాను ఇది స్టార్టింగ్ కదా సెంటర్కి వెళ్దాం అలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి విలేజ్ దొరికిద్దాము ఫాస్ట్గా వెళ్దాం రోడ్కి స్లోగా వెళ్తుంటే సెంటర్ కూడా లేదు ఇది ఎందుకు ఇది విలేజే కాదు అసలు ఇది అది చిన్న ఐలాండ్ కదా ఇది చిన్న ఐలాండ్ అంతే ఇక్కడ ఏం విలేజ్ ఉంటుంది ఏమీ ఉండదు విలేజ్ ఈస్ట్ ఇంకా ఎతికి ఉంటుంది అంటారా ఇక్కడ ఉండదు ఇక్కడ విలేజ్లో ప్లేసే లేదు అసలు ఇక్కడ అటు వెళ్దాం స్ట్రైట్గా ఉంది కదా వెళ్ళిపోదాం ఫుడ్ ఉందా ఫుడ్ అయితే ఉంది 6 4 ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడైతే ఫుడ్ ఇప్పుడు వద్దాం పెద్ద వీడియో లాగ్ అవుతుంది ఇది చాలా కదా నెల ఇంకేం చేస్తాం విలేజ్ ఈరోజు మనం టార్గెట్ విలేజ్ వస్తున్నాం విలేజ్ దొరికిందాక ఈరోజు ఈ వీడియో ఆపేదేలే ఎంతసేపు అయినా పుష్ప తగ్గేదేలే విలేజ్ దొరికిందాక విలేజ్ దొరికిందాక ఎతుకుతాను మొత్తం ఫుల్ తగ్గేదేలే విలేజా నేను కన్ఫర్మ్ విలేజ్ దొరికేద్దాం మనకి స్టోనీ పిక్స్ అంటే స్లోగా వెళ్తూనే ఉంటాం మరి ఓకే అటు వెళ్దాం ఓకే ఇక్కడైతే వీడియోస్ కనబడట్లేదు దొరుకుతుందేమో అనుకున్నాను విలేజ్ అయితే లేదు ఇక్కడ అటు నుంచి కదా ఇటొచ్చు ఇప్పుడు ఎటు వెళ్దాం వెళ్ళిపోదాం అటు స్ట్రైట్గా నాకేదో చేయి నొప్పి వచ్చేస్తున్నా బట్టలు నొక్కి ఓకే షీప్ రాత్రి అయితే అవుతుంది ఇప్పుడు ఎటు వెళ్దాం అటు వెళ్ళిపోదాం ఆటో అయిపోయింది ఐలాండ్ ఉంది కదా
అసలు ఈ లోకిరాఫ్ట్ ఎక్సామ్ అసలు విలేజే లేదు అనిపిస్తుందా ఏంటి కూడా మీకు ఉంది కానీ ఒక విలేజ్ కనిపిస్తుంది. మనం రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నామో నాకైతే అనిపిస్తుంది. స్ట్రైట్ వెళ్ళిపోతున్నాను ఎక్కడో విలేజ్ దొరుకుతుందేమో. ల్యాండ్స్ పైన తిరుగుతాం వాటర్లో అనేది కష్టమే. ఓకే బాబాయ్ కోల్ ఎంత ఉందరు విలేజ్ నాకు ఇప్పుడు విలేజ్ కావాలి కదా, లేదంటే కష్టమైపోద్ది కదా. వాటర్ ప్రాబ్లం కోరాడు వేసేద్దాం బిడ్డ ఈ రోజుకి. చాలా పైకి ఏంటిది ఓకే ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ అయితే స్పాన్ ఉన్నా. ఎక్కడ స్పాన్ అయితే మళ్ళీ అయిపోతాం మనం. విలేజ్ దొరికినంటే బెడ్ వేసుకొని స్పాన్ రీస్పాన్ పాయింట్ పెట్టేసుకుంటాను నేనైతే. విలేజ్ దొరకగలను బాబోయ్. వచ్చిపో వాటర్లోకి వస్తే మళ్ళీ బతికేస్తాడు కదా. వచ్చిన ఒక్కళ్ళు కాస్ట్ వెళ్ళిపోయి ట్రై కావాలి మనకి. సవానాలో దొరికినా పర్లేదు. సవానాకు వచ్చాం మరి. ఇక్కడ దొరికితే ఇంక హ్యాపీయే. ఎక్కడైనా పర్లేదు, డెజర్ట్ అయినా పర్లేదు, కానీ నాకు మాత్రం విలేజ్ కావాలంతే. ప్లేన్స్లో అయినా, సవానాలో అయినా, డెజర్ట్లోనైనా ఎక్కడైనా పర్లేదు, కానీ విలేజ్ మాత్రం కన్ఫర్మ్ కావాలి నాకు. ఓకే విలేజ్ కావాలి. ఒకసారి అయితే నేను నార్మల్గా నా చిన్నప్పుడైతే మైండ్ క్రాఫ్ట్ అయితే ఎక్కించుకున్నాను. అప్పుడు వచ్చేసి ఏం చేశాను అనుకోండి, ట్రాక్ ఉంటుంది కదా, ట్రైన్ ట్రాక్, అది ఇక్కడ కూడా ఉంది. పెద్ద కొండ దాకా వేసాను బాబు, పెద్దది వేసాను. అక్కడ పెట్టాను, జువ్వని కిందకు వచ్చాను బాబు. భలే ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం. అటు ఇప్పుడు ఖాళీ ఉంటే మళ్ళీ ఇప్పుడు కూడా చేద్దాం. ఫుడ్ అయిపోతుంది, 6 ఉంది కదా, తినేద్దాం మొత్తం. ఫుడ్ అయిపోయింది, నేను కూడా చంపేద్దాం. చచ్చిపోయిందిరా. పైకి వెళ్దాం. ఈ షీప్ మనకు ఫుడ్ ఇంపార్టెంట్, విలేజ్ ఇంపార్టెంట్. కానీ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి విలేజ్ దొరకట్లేదు. ఏంటది పంప్కిన్స్ ఫాలో అవుతాను మరి. పంప్కిన్స్ కనబడవు నాకు విలేజ్. అదేంట కొండపైకి వెళ్తున్నాం, ఒక్క విలేజ్ కూడా కనబడదు చూడండి. అసలు 100కి 1% కూడా 0.1%, అంటే 0.0.0.0.0.1% కూడా మనకు విలేజ్ దొరకదు. కానీ నేను ట్రై చేస్తాను. మళ్ళీ ప్లేన్స్ ఎక్కడ ఉంది చెప్పిన విలేజ్ ఉండదు పైన, నాకు తెలిసి. షీప్ ఉంది, చచ్చిపో. నాకు కనపడకూడదు మరి. మీరు ఎక్కడుంది విలేజ్? సవనస్లో
కష్టమే, చాలా కష్టమే, చాలా కష్టమే. ఇట్లాగైతే చెట్ల నుంచి దూకుని వెళ్తున్నాం కదా. కానీ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి అందరూ. సబ్స్క్రైబ్ చేస్తే మనం ఎక్కువ వీడియోస్ చేయొచ్చు, ఇంకా మంచిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదండి. సబ్స్క్రైబ్ చేయండి. ఏంటిది? ఓహో, కింద నొక్కినా ఇంకా స్లో అయిపోయినట్టే అనుకున్నాను. సబ్స్క్రైబ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా ఎక్కువ వీడియోలు చేయడానికి ఖాళీ ఉంటుంది. మరి అప్పుడు అరే విలేజ్ రా బాబు, విలేజ్ వీడియో స్టార్ట్ చేసి మినిమం 20 minutes అయిపోయి ఉంటుంది. చెప్పాను కదా, మినిమం వీడియో విల్ బి 30 minutes అని చెప్పిన. 30 minutes కంటే ఎక్కువ వీడియో. లైవ్ స్ట్రీమింగ్ అంతే. కష్టపడి విలేజ్ ఎత్తుకుతున్నాను. ఈ విలేజ్ ఎత్తికిన దాకా ఇంకా తగ్గేదేలే. చెప్పానా, తగ్గేదేలే అంటే తగ్గేదేలే. ఎంతసేపైనా పర్లే, 1 గంట 2 గంటలు 3 గంటలు ఎంతసేపైనా కూర్చుంటున్నాను. కానీ నాకు మాత్రం విలేజ్ కావాలి అంతే. ఎంత తిరిగి తిరిగి అక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. బాబాయ్, ముందు ప్లేస్ అయితే వెళ్ళలేదులేండి, ఇది వేరే ప్లేస్కి వచ్చినట్టు నాకైతే అనిపిస్తుంది. తగ్గేదేలే, ఎంతసేపైనా 1 గంట 2 గంటలు చెప్పినా ఎంత కాదు, తగ్గేదేలే. పుష్ప తగ్గేదేలే. పైనుంచి ఎదుగుదాం, విలేజ్ దొరుకుతుందేమో. ఎత్తు కదా, కనబడుతుందేమో. బాగా కొండ చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద హోల్ ఉంది అక్కడ. రోజ్ ఫ్లవర్స్, రోజునవి రెడ్ కలర్ అంటే రోజులే. లావా ఎందుకు వస్తుంది? ఈ రివర్ అలా పోయి కొండ ఎక్కుదాం అవ్వండి. చెయ్యి మంది స్క్వాడ్ ఇది చేసేసుకుందామండి. నేను ఎట్టాను నిజంగా ఎంత తేలిగా ఉన్నాయి. కాసేపడం పర్లేదు, కానీ నాకు మాత్రం విలేజ్ కావాలంతే. ఇట్లా మనం ఎట్లా మనం ఇంకో స్క్వాడ్ చేసుకుందాం, మనకేమి. ఇది కూడా ఫ్రెండ్స్ ఇట్లా అంటారు, ఆర్మర్ అంటారంట అట్లనే. నా ఇంతగా ఐడియా లేదు అట్లదేనా. కిందకి వెళ్ళిపోయాం. నాకు విలేజ్ కావాలంతే. మొత్తం పవర్ అయిపోయినట్టుంది. స్క్వాడ్ పోయింది. స్క్వాడ్ స్ట్రైట్గా అమ్మా పెద్ద కొండ ఇది. నేనే కదా ఇక్కడ చచ్చిపోయాను. ఏంటిదంతా ఇంకా నేను అనుకుంటున్నాను. 10+ మళ్ళీ వచ్చినట్టు ఉంది కదా. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఫ్రెండ్స్. మీకు గుర్తుంది, ఎక్కడ మనం చనిపోయాం ఇంతలక. ఓ ఎంత
ఎంత ఫుడ్ వేస్ట్ అయింది. ఇంకా ఐరన్ ఇంగోట్స్ బాబు మళ్ళీ మొత్తం మొన్న వస్తుంది ఫ్రెండ్స్. చాలు అంతే. యాక్స్ పికాక్స్ బాబు ఎన్ని ఉన్నాయో అన్ని. ఎక్స్పీ ఇంపార్టెంట్. 4 ఎక్స్పీ. ఇదంతా ఎక్స్పీ. ఇది 5 అయిపోయింది చూసారా, అంత ఇంపార్టెంట్. ఇదేంటిది గుర్రం వస్తుంది ఇక్కడికి. వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి ఎక్కడిగా నాకు గుర్తు అక్కడి నుంచి కదా ఫ్రెండ్స్ ఇక్కడ పడ్డాం మనం. అప్పుడే ప్లేట్ ఉంది ఎడ్యుకేషన్ బాబు. ఐరన్ ఇంగాట్స్ బాబు గోల్డ్ ఉన్నాయి. ఫుడ్ ఇంకా మనకి లేదు. సూపర్ ఫుడ్ కలెక్ట్ చేసలేదు ఇంక నుంచి గోల్డ్ ఫుడ్. కానీ భలే దొరికింది ఫ్రెండ్స్. ఫర్నెస్ ఉంది కదా, ఉందండి. స్టోన్స్ కూడా ఉన్నాయి మనకి. నాకు దొరికితే ఇంకా హ్యాపీ. ఇంకా వీడియో ఎండ్ చేయొచ్చు. ఎంతసేపు అవుతుంది ఏంట. కొండ పైన ఎత్తుకుదాం ఆగండి. నాకైతే చెయ్యి నొప్పి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ బాగా. ఆడి వెళ్తున్నాను కదా, చెయ్యి అలా పైకి పెట్టుకుని ఉన్నాను ఇందరి నుంచి. నిన్న రాత్రి అయితే అవుతుంది. తగ్గేదేలే అంతే. సార్ చెప్పినట్టు 100 సార్లు చెప్పినట్టే తగ్గేదేలే అంటే. ఇప్పుడు నిజంగా 100 సార్లు చెప్పినట్టు అనిపిస్తుంది నాకైతే. బాబు అందుకే ఫ్రెండ్స్ ఇదెందుకు అవుతుంది. ఓకే బ్యాక్ వేసుకోవాలి. రాత్రి అయిపోయింది. ట్యూడ్రా నువ్వు డేంజర్ కరెంటెడ్ ఫ్రెండ్స్. వాడు విచ్ మనపై వాటర్ బాటిల్ తీసుకొస్తాడు. మళ్ళీ దగ్గరకు ఉన్నారా వీళ్ళందరూ మనల్ని టేట్ చేస్తాం అనుకోండి. ఫాస్ట్గా స్లీప్ వేసేయాలి అంతే. పడుకో లేకపోతే ఉదయం దాకా ఇంకా మళ్ళీ. మధ్యలో క్యూట్రా నువ్వు ఎంత టాలెంట్ ఉన్నావు. కొట్టలా గట్టిగా చూడు. స్క్వాడ్ ఉంది. రీస్పాన్స్ కాన్సెప్ట్ ఎట్టుకున్నాను. అయినా చచ్చిపోయిన మళ్ళీ వదిలిపోతాను ఇక్కడికి. ఎవరు వచ్చలేబో ఇంకా తగ్గేదా అంతే. అదే చచ్చిపోండి. ఒకడు నన్ను వచ్చి కొడతారా ఒక్కొక్కడు. మామూలు ఉండదు మరి మనతోటి. గట్టిగా ఉన్నప్పుడు చూసుకుని కొట్టుకోవాలి, లేదంటే డేంజరస్ క్యాండిడేట్ నేను. ఓకే అమ్మ వెళ్దా వెళ్ళిపోవడం స్ట్రైట్గా. ఇంకా స్ట్రైట్గా అదే కదా, నాకు చంపాం కదా దాన్ని. ఇంకో మనకి విలేజ్ దొరకదా అంటారా? నాకు వచ్చినట్టు ఉన్నా ఇక్కడికి. ఇది కావాలండి. ఏంటిది? చిన్న చేతి పులి. ఎంతసేపు అయిందో వీడియో నాకు తెలుసు, చాలాసేపు అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. మనమైతే తగ్గేదిలే అని చెప్తాం, మరి తగ్గాలేమో నాకు తెలుసు. లేరే బతకడమే. ఇంకొక 5 minutes మనకి ఎదుగుదాం. ఇంకా రాకపోతే తగ్గదంతే.
తగ్గిపోవాలి ఇంకా అంతే. నాకైతే ఓపిక అయితే చాలా పోయింది రోజు ఎతికి. ఓకే, ఇక్కడ లాస్ట్ విలేజ్ దొరకాలని కోరుకుంటున్నాను. ఎంత కష్టపడి వెతుకుతున్నాను, ఒక్క విలేజ్ వచ్చేసి కదా దేవుడా, దేవుడా అసలు ఉన్నది ఇక్కడ. అది నా మీద అందంగా పోయింది. ఇక్కడ ఉంటుంది నాకు తెలిసి అటువైపు వెళ్ళిపోలేము. రేపు వెళ్ళడానికి మనకి బోట్ కావాలి. బోట్ వేసుకుని అటువైపు వెళ్ళిపోవాలి. బోట్ 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 ఇంకా బోట్ వేసుకుందాం. బోట్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోదాం అటు. ఓకే, బోట్ అది మన బోట్ ఇది. ఒక బోట్ వేసుకుని ఇంకా ఇప్పుడు వెళ్ళిపోదాం ఇంకా స్ట్రైట్గా. బోట్ సేమ్ సీలా ఉంది ఫ్రెండ్స్. మొత్తం మాట్లాడలేకపోతున్నాను నేనైతే. డెజర్ట్ టెంపుల్ దొరకాలంట, భలే ఉంటుంది. డెజర్ట్ అంత బాగోదు కానీ డెజర్టే బెటర్. ఎందుకంటే డెజర్ట్లో వర్షం పడదు, ఏం పడదు, నీట్గా ఉంటుంది. వేరే ప్లేస్కి వచ్చినాం. ఇదేంటి మష్రూమ్ ఐలాండ్ ఏంటిదే? నాకు తెలుసు మష్రూమ్ ఐలాండ్. ఎక్కడెట్టుంటారు ఇల్లు? మొత్తం మష్రూమ్ ఐలాండ్లో అనుకుంటున్నాను. ఒకసారి వెళ్తాం మష్రూమ్ ఐలాండ్ దగ్గరికి. ఇదేంటిది? ఇటు తిరుగు. దీన్ని ఎలా తీయాలి ఫ్రెండ్స్? కట్టు అమ్మాయి వచ్చింది ఎంతసేపా దేనికి? వెళ్దాం. ఏ మష్రూమ్ ఐలాండ్ ఇక్కడ ఇది ఎలాగుంది? మష్రూమ్ కావు కదా ఇది. ఇక్కడ ఏంటండో అన్ని మష్రూమ్సే కదా. మష్రూమ్ అయినా ఫస్ట్ టైం చూడడం నేనైతే. ట్రావెలర్ లాగా ఉంది కదా. ఎన్ని మష్రూమ్ కోసం ఉంటాయి ఇక్కడ? ఇక్కడ యానిమల్స్ అంటే ఏం ఉండవు, ఓన్లీ మష్రూమ్ కౌస్ మాత్రం ఉంటాయి ఇక్కడ. యానిమల్స్ అంటే మష్రూమ్ ఐలాండ్ ఫుల్ మష్రూమ్స్ ఉంటాయి. ఆడ వేసుకున్నాం బోట్. ఇక్కడ వేసుకుని ఇంకో దానికి వెళ్ళిపోదాం. బోట్ అదానికి వెళ్దాం. స్ట్రైట్గా వెళ్ళిపోవడం. ఇంకా టైం అయితే 12:55 అయిపోయింది ఫ్రెండ్స్. కరెక్ట్గా 1కి అయితే ఇంకా ఎండ్ చేసేస్తాను నేనైతే. చాలాసేపు అయినట్టుంది కదా వీడియో అయితే.
అమ్మయ్యా దొరికిందిరా అదొకటి. ఐసా ఫ్రెండ్స్, ఐసా అంట. పైకి వెళ్దామా బాబు, పెద్ద మౌంటైన్ ఇది. ఇప్పుడు ఆ మౌంటైన్ పై ఎక్కదామా? ఎక్కేద్దాం మౌంటైన్ పైకి. డాల్ఫిన్స్ కూడా ఉన్నాయి, బాగుంది. ఫ్రెండ్స్, ఇది చాలా దారుణం అనమాట. సరే అయితే నేను ఈ వీడియో ఇంకా ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్.